ప్రియులారా, బాగున్నారా? దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుచున్నారా? ప్రార్థించుచున్నారా? నేటి ధ్యాన వాక్యము యెషయా గ్రంథం 55వ అధ్యాయము 7వ వచనం. మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించును. మనము మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన మనలను బహుగా క్షమించేటువంటి వాడు. ఆయన యొక్క క్షమాపణ మనకు దొరకాలంటే అది సామాన్యమైనటువంటిది కాదు. మనుషుడు తన జీవితంలో తాను చేసేటువంటి తప్పులన్నిటిని కూడా దేవుడు చూచి చూడనట్టుగా ఉంటున్నాడేమో అని గర్వపడినప్పుడు ఒకసారి నాశనము అతని మీదకి వస్తుంది. వాక్యము కూడా అదే అంటున్నది. ఎన్నిసార్లు గద్దించినా లోబడని వాని మీద హఠాత్తుగా దేవుని యొక్క ఉగ్రత కలుగుతుంది. కనుక దేవుని వైపు తిరిగి, ప్రభువా నీవు నన్ను క్షమించుమని మొరపెట్టినప్పుడు ఆ క్షమ కలిగినటువంటి దేవుడు తన కృపా సన్నిధిని తోడుగా ఉంచి వారిని క్షమించే గొప్ప మనసున్నవాడు ఆయనే. నినేవే పట్టణమును గురించి ఆ సత్యమును మనము తెలుసుకోవచ్చు. నినేవే పట్టణస్థుల యొక్క దుర్గతి బహు ఘోరమైనదై దేవుని సన్నిధికి వెళ్ళింది. ఒకని యొక్క దుర్మార్గత ఒక ఊరికో, ఒక గ్రామానికో, ఒక పట్టణానికో, ఒక దేశానికో కాకుండా అది దేవుని సన్నిధికే వెళ్ళిందంటే అది ఎంత భయంకరమైనటువంటిది. నినేవే వారి యొక్క దుర్గతి అంత దూరము వెళ్ళింది. అందుకనే దేవుడు నినేవే వారిని నాశనము చేయాలని తీర్మానించుకున్నాడు. అయితే ఆయన తన దాసుడైన యోనాను పంపి నినేవే వారికి దుర్గతి పడుతుందని చెప్పినప్పుడు వాక్యములో రాయబడిన మాట ఏమిటంటే, సింహాసనములో కూర్చున్న రాజు మొదలుకొని సామాన్యుల వరకు తమ యొక్క స్థానమును విడిచి గోనె పట్టను కట్టుకొని బూడిదలో కూర్చొని తమ తప్పిదమును తమ పాపమును క్షమించమని దేవుని వైపు చూసి వారు మొరపెట్టినారు, ఏడ్చినారు, క్షమించమని అడిగినారు. వారు దేవుని వైపుకి తిరిగారు గనుక ఆయన బహుగా వారిని క్షమించాలని తీర్మానించుకొని వారికి చేస్తారన్న కీడును చేయక వారిని క్షమించి గొప్ప రక్షణ వారికి దయచేసినాడు. అవును ప్రియమైనటువంటి వారలారా, నా వాక్యమును వినుచున్న వారలారా, ఎంతకాలము దుర్మార్గతలోనే జీవిస్తూ ఉంటారు. దేవుడన్న భయము లేకుండా, దేవుని సన్నిధి అన్న భయము లేకుండా ఉన్నారా? ఇదిగో దేవుని ఉగ్రత నీ దగ్గరకు రాక మునిపే ఆ దేవాతి దేవుణ్ణి క్షమాపణ కోరుకో. ఆయన తన కనికరమును చూపి నిన్ను క్షమించునుగాక. గనుడా, నీ బిడ్డలకు మీరిచ్చే క్షమాపణ గొప్పది. దానిని వారు పొందుకొని భాగ్యము దయచేయమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. శుభోదయం. ప్రభు మిమ్మలను దీవించునుగాక. ఆమేన్.